Welcome to Talk of the Town. పుష్ప, సలార్, కేజీఎఫ్ సీక్వెల్స్ కి ఆల్రెడీ హైప్ ఉంది. ఇవి కాకుండా సౌత్ నార్త్ లో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమాలేంటి? ఆ మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాల్లో కూడా బాహుబలి సినిమాలాగా సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని కొన్ని సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీటిలో బాగా బజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అన్డౌటెడ్లీ పుష్ప 3A అంటున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేసిన బాక్సాఫీస్ రికార్డులు అన్నీ ఇన్ని కావు. అందుకే 1870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో యాక్టింగ్, ఎలివేషన్, యాక్షన్ అన్నీ నెక్స్ట్ లెవెలే. అలాంటిది థర్డ్ పార్ట్లో ఏం చూపించబోతున్నారో, అసలు ఎలా ఉండబోతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే సుకుమార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కథ రాసి 2027లో సినిమా చేస్తాను అని ఆల్రెడీ చెప్పేశారు. అయినా సరే పుష్ప 3 మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. సీక్వెల్స్ అంటే ప్రభాస్ ఉండాల్సిందే. బాహుబలితో సీక్వెల్స్ ట్రెండ్ ని సౌత్ లో స్పీడప్ చేసిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా సీక్వెల్స్ చేస్తున్నారు. వీటిలో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న కల్కి 2 మీద ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ రాబోతున్నాయి? అసలు కర్ణుడిగా ప్రభాస్ ఏం చేయబోతున్నారు? యాస్కిన్ గా కమల్ ఎలాంటి విలన్ గా కనిపించబోతున్నారు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ కి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం ఈ ఇయర్ ఎండ్ కే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అని నాగాస్విన్ చెప్పడంతో నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఆశలో ఉన్నారు ఫ్యాన్స్. కల్కితో పాటే ప్రభాస్ మరో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ పార్ట్ 2 కోసం కూడా యాక్షన్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ శౌర్యాంగ పర్వంగా సలార్ 2ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్లో ఏం చూపించబోతున్నారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం నిజానికి ఈ సమ్మర్ లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ మిగిలిన సినిమాల కమిట్మెంట్ లో సలార్ 2 నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఫస్ట్ పార్ట్ లోనే మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీని రెడీ చేస్తున్న కొరటాల నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్విల మధ్య లవ్ స్టోరీ సంగతి ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారంటే పొరపాటే. కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా మోస్ట్ అవైటింగ్ లోనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. టిల్లు క్యూబ్ లో మ్యాట్ టీం కూడా జాయిన్ అవుతారన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ నిర్మాతలు రివీల్ చేయడంతో టిల్లు క్యూబ్ ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారంతా. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ తో 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా జాయిన్ అవడంతో జనాల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. తెలుగులోనే ఇన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఉన్నాయనుకుంటే తమిళ్, కన్నడలో రిలీజ్ అయ్యే సీక్వెల్స్ కూడా తెలుగు వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
వీటిలో రజనీకాంత్ దగ్గర నుంచి యష్ వరకు ఎంతమంది ఉన్నారో, ఎన్ని సినిమాలున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఓ సీక్వెల్ కోసం సౌత్ తో పాటు నార్త్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది గ్యారెంటీగా కేజీఎఫ్ 3 అయ్యుండాలి అంటున్నారు ఫ్యాన్స్. ఏ ముహూర్తాన కేజీఎఫ్ మొదలు పెట్టారు కానీ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు యష్. కేజీఎఫ్ తో హిట్ కొట్టిన యష్ 2 ఏళ్ల క్రితం కేజీఎఫ్ 2తో బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. దాంతో కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కేజీఎఫ్ 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రశాంత్ నీల్, యష్ తమకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్ కి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక తమిళ్లో రజనీకాంత్ కమ్బ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసే రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది టీం. అనౌన్స్మెంట్ వీడియో చూసే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అంటున్నారు ఫ్యాన్స్. ఖైదీ సినిమాతో లోకేష్ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో లోకేష్ సినిమాలంటే జనరల్ గానే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యాన్స్. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ పనులు స్టార్ట్ చేశారు లోకేష్. ఢిల్లీగా కార్తీ ఖైదీలో హీరోయిజం చూపిస్తే, విక్రమ్లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2లో ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికే రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తీకి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ అపీరెన్స్ చూడబోతున్నామో అంటూ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. సీక్వెల్ ట్రెండ్ సౌత్ టు నార్త్ కంటిన్యూ అవుతూనే ఉంది. సౌత్ పవర్ఫుల్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లో కూడా అబ్బా ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. హిందీలో కొన్ని సీక్వెల్స్ తెరకెక్కుతున్నా కొన్ని మాత్రం అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నాయి. వాటిలో జిందగీ నా మిలేగి దుబారా సినిమా కూడా ఉంది. 14 ఏళ్ల క్రితం హృతిక్, అభయ్, ఫర్హాన్ అఖ్తర్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ఎంటర్టైనర్ జిందగీ నా మిలేగి దుబారా సినిమా సీక్వెల్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు డైరెక్టర్ జోయా అఖ్తర్. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే లేటెస్ట్ గా హృతిక్, అభయ్, ఫర్హాన్ ఈ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో సినిమా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2కు సీక్వెల్ అనౌన్స్ అయింది. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన డాన్ కి సీక్వెల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్టోరీ రెడీ అవుతోంది అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఫర్హాన్ అఖ్తర్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీక్వెల్స్ అన్నింట్లోకి బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ సూపర్ హీరో మూవీ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ లో సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా హృతిక్ రోషన్ హీరోగా, డైరెక్టర్ గా క్రిష్ 4ని అనౌన్స్ చేశారు. 3 పార్ట్స్ కి ఈ సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉండడంతో ఇప్పటి విఎఫ్ఎక్స్ తో క్రిష్ 4ని హాలీవుడ్ రేంజ్ మూవీలా చేస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలా సౌత్ టు నార్త్ ఎన్ని సీక్వెల్స్ వస్తున్నా ఈ సినిమాల సీక్వెల్స్ ల మీద ఉన్న క్రేజే వేరంటున్నారు ఆడియన్స్. అనుష్క, సమంత, తమన్నా, కాజల్ ఇలా ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో కలకలలాడిపోయేది. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక పోటీ పడ్డారు. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ ప్లేస్ ని రీచ్ కాలేకపోయారు. లేటెస్ట్ గా కొత్త హీరోయిన్లు టాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ ప్లేస్ కోసం అనుష్క, సమంత రావాల్సిందేనా? కొత్త వాళ్ళకెవరికైనా ఆ ఛాన్స్ ఉందా? టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరా అని వెతుక్కుంటోంది. అనుష్క, సమంత, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు కనీసం 10 ఏళ్లు తెలుగులో టాప్ హీరోయిన్లుగా కంటిన్యూ అయ్యారు. కానీ 4-5 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగానే ఉంది. దాన్ని ఫిల్ చేయడానికి ఎవరొస్తారంటూ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అనుష్క డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఈగర్ గా వెయిట్ చేసేవాళ్లు. అంతగా డిమాండ్ ఉండేది అనుష్కకి. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో స్టార్ హీరోల సినిమాలకి పోటీ ఇచ్చిన అనుష్క బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ గ్యాప్ తర్వాత ఘాటీ మూవీతో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతోంది. అనుష్క తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ని, కమర్షియల్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా అన్ని రకాల సినిమాలతో ఎంటర్టైన్ చేసి సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
వరుసగా టాప్ హీరోలందరితో సినిమాలు చేసి దాదాపు 10 ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ ప్లేస్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత యశోద, శాకుంతలం, ఖుషీ లాంటి సినిమాలు చేసినా ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. మళ్లీ బంగారం సినిమాతో పాటు నందిని రెడ్డితో కొత్త సినిమా అనౌన్స్ చేసిన సమంత సెకండ్ ఇన్నింగ్స్ తో టాప్ హీరోయిన్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటుందేమో. ఆ తర్వాత పూజా హెగ్డే, మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరి టాప్ హీరోలతో సినిమాలు చేసి 2-3 ఏళ్లు టాప్ హీరోయిన్ గా పిలిపించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో సౌత్ టు నార్త్ కెరియర్ పీక్స్ కి క్రేజ్ చూసింది. కానీ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో సినిమా ఛాన్సులు పోగొట్టుకుంది పూజా హెగ్డే. అయితే ఇప్పుడు మళ్లీ తమిళ్లో జననాయగన్ రెట్రో లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో కూడా నందిని రెడ్డి డైరెక్షన్లోనే సినిమా చేస్తోందని సోషల్ మీడియాలో టాక్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ట్రెండింగ్ లో ఉంది రష్మిక. కొన్నాళ్లుగా సౌత్ నార్త్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది రష్మిక. ఇప్పుడు చేస్తున్న కుబేరా కానీ, ద గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలు అన్నీ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కుతున్నవి. అంతేకాకుండా ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే రష్మికకు బాలీవుడ్ లో ఎక్కువ మార్కెట్ క్రియేట్ అవడంతో బాలీవుడ్ మార్కెట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తోంది రష్మిక. అనుష్క, సమంత, రష్మిక, పూజా హెగ్డే మళ్ళీ టాప్ హీరోయిన్ ప్లేస్ కి పోటీ పడే ఛాన్స్ తక్కువే. అయితే సాయి పల్లవితో పాటు మరికొంతమందికి ఛాన్స్ ఉంది. మరి వాళ్ళెవరైనా టాలీవుడ్ టాప్ ప్లేస్ లోకి వస్తారా? మొన్నటి వరకు మృణాల్ కూడా హడావిడి చేసింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ని ఏల్తుంది అనుకున్న మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ కావడంతో తెలుగులో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. దాంతో టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న మృణాల్ ప్రస్తుతానికి రేస్లో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు డెకాయిట్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల సినిమాలు కూడా కొట్టేసిన శ్రీలీల ఇంకే ఉంది టాప్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. అయితే మహేష్ బాబు లాంటి హీరోతో గుంటూరు కారం చేసి కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది శ్రీలీల. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న శ్రీలీల రాబిన్ హుడ్ మూవీతో మళ్లీ తెరమీదకొచ్చింది. అది అంతగా సక్సెస్ కాకపోవడంతో మరోసారి స్లంప్ లో పడింది. అయితే తెలుగులో రవితేజతో మాస్ జాతర మూవీ చేస్తోంది కాబట్టి ఈసారి టాప్ ప్లేస్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న మృణాల్, శ్రీలీల, పూజా హెగ్డేతో పోటీ పడుతూ టాలీవుడ్ లోకి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది జాన్వీ. టాలీవుడ్ కి వచ్చి రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకుంది. ఇద్దరితోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ కావడం, మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ అవడంతో శ్రీదేవి కూతురుగా జాన్వీకి తెలుగులో కావాల్సినంత క్రేజ్ ఉంది. దాంతో జాన్వీ టాప్ హీరోయిన్స్ రేసులో పోటీ పడే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు ఫ్యాన్స్. శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్ స్కిల్స్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్. ఇప్పటికే తెలుగు దేవరా 1తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ రామ్ చరణ్ పెద్ది మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జాన్వీ అవుతుందో లేదో చూడాలి. ఇలా అనుష్క, సమంత తర్వాత రష్మిక, సాయి పల్లవి స్టార్ హీరోయిన్స్ హిట్ స్టేటస్ మిస్ అయ్యారు. మరి వీళ్ల ప్లేస్ లోకి రీప్లేస్ చేసేదెవరో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది వాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.